సాగునీటి కోసం బోరు బావులపై ఆధారపడ్డ రైతులు బావురుమంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో పొట్ట దశకొచ్చిన వరి పంటకు నీటి తడి అందించలేక అయోమయంలో పడ్డారు. కామారెడ్డి జిల్లాలో రైతుల గోసలపై స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో సాగునీటి కోసం రైతులు అరిగోసపడుతున్నారు. తీవ్రమైన ఎండల మూలంగా ఒక్కసారిగా భూగర్భ జలాలు అడిగంటిపోవడంతో పొట్టదశకొచ్చిన వరి పంటకు నీటి తడి అందించలేకపోతున్నారు. కొద్ది రోజుల్లో కోతకొచ్చే వరి పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీరు పోస్తున్న పరిస్థితి. గత 20 రోజులుగా సాగునీటి కోసం ట్యాంకర్లనే నమ్ముకున్నారు పోసానిపేట్ గ్రామ రైతులు. 2 ఎకరాల పొలానికి ఇప్పటి వరకు 100 ట్యాంకర్ల నీళ్లు పోసినట్టు చెప్తున్నారు. ఈ రబీలో వరి ధాన్యం ఎక్కువ వేస్తాం మా గ్రామంలో. ఇప్పుడు 90% భూగర్భ జలాలు బోర్లు అడగంటి ఎన్ని బోర్లు వేసినా నీళ్లు పడక ఈ ట్యాంకర్లతో కూడా నీళ్లు వారిస్తున్నాం. మా గ్రామంలో వరి ధాన్యమే ఎక్కువ పండుతుంది. 75% 80% బోర్లో అడగంటి మా గ్రామంలో అనేక తిప్పల పడి ట్యాంకర్లతో నీళ్లు వారిస్తున్నాం. ఒక ట్యాంకర్కి వచ్చేసి 2000, మినిమం ఒక ఎకరం పొలం చివరికి వచ్చేసరికి సుమారు 40-50 వేల పెట్టుబడి అయితే కనీసం పెట్టుబడి అన్న వాపసు వస్తుందనే ఈ సంకల్పంతో ఈ ట్యాంకర్లతో నీళ్లు వారియడం జరిగింది. నీటి ట్యాంకర్ల కోసం తమకు ఖర్చు తడిసి మోపడవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు ఒక్కో నీటి ట్యాంకర్ కు 2000 రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు. కొంతమంది రైతులు ట్రాక్టర్లు, ట్యాంకర్లు అద్దెకు తీసుకుని సుదూర ప్రాంతాల నుంచి నీటిని స్వయంగా తెచ్చుకుంటూ వరి పంటల్ని కాపాడుకుంటున్న పరిస్థితి. ఎన్ని ప్రయత్నాలు చేసినా పొట్టదశలో ఉన్న వరి ఎండిపోతుందేమోననే గుబులు రైతుల్లో నెలకొంది. బోర్లపై ఆధారపడి సాగు చేసుకుంటూ బతుకుతోన్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.